పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం నిర్వహించారు. అనంతరం సాయంత్రం సంధ్యాసం చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. అల్లూరు జిల్లా రంపచోడవరం గోదావరి పరివాహక ప్రాంతం నిత్యం పర్యాటక బోట్లతో కలకలలాడుతుంది. దేవీపట్నం మండలం కొందూరు గ్రామంలో గల పోచమ్మ గండి నుంచి పాపికొండల విహారయాత్ర ఆద్యంతం ఆ ప్రాంతం విశేషాలతో కొనసాగుతుంది. ఆ ప్రాంత గ్రామాల అందాలు ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరచడంతో పాటు మంత్రముగ్ధులు చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పెను ప్రమాదం తప్పింది. కొత్తగూడ నుంచి గంగవరం వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ జియో పైప్ లైన్ కోసం తీసిన కాలువలో పడింది. మూల మలుపు వద్ద ఓ వాహనాన్ని తప్పించిపోయి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,729 అభ్యర్థుల కోసం 18 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక నిర్మల్ జిల్లాలో 4,608 మంది అభ్యర్థుల కోసం 13 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,228 మంది అభ్యర్థుల కోసం 21 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఇక సిద్దిపేట డిగ్రీ కళాశాల సెంటర్లో 10 మంది అభ్యర్థులను నిమిషం ఆలస్యం కారణంగా లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ అబిడ్స్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. నిమిషం ఆలస్యం నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద త్వరగానే చేరుకున్నారు. అబిడ్స్ స్టామ్లీ సెంటర్ వద్ద అభ్యర్థులు సందడి నెలకొంది. అంతకుముందు పరీక్షా కేంద్రం వద్ద అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు పరీక్ష కోసం అధికారులు భారీ ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 9,672 మంది పరీక్ష రాస్తుండగా 16 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 8,233 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలో 3,921 మంది 10 పరీక్షా కేంద్రాలు ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం వరకు 144 సెక్షన్ అమలు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 9,092 మంది కోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. 17 మంది డిపార్ట్మెంట్ అధికారులతో పాటు 25 మంది పర్యవేక్షకులు, 5 రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలలో 22,665 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా ఎలంకి కాలేజీలో ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు అభ్యర్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 816 మంది అభ్యర్థుల కోసం అధికారులు ముమ్మర ఏర్పాటు చేశారు. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతి లేకపోగా ఆధార్ కార్డు కానీ ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా చూపిస్తేనే అధికారులు లోపలికి అనుమతించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యం కారణంగా సంగారెడ్డి జిల్లాలో 6 అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేశారు. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్ అనురాగ్ కళాశాలలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా పూర్తయింది. అంతకుముందు అధికారులు పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుంచి అభ్యర్థులను హాల్లోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్ష నిర్వహించారు. పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ప్రశాంత వాతావరణంలో వరంగల్ జిల్లా అధికారులు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. సాధారణ అభ్యర్థులతో పాటు వరంగల్ హంటర్ రోడ్లోని ఓ స్కూల్లో ట్రాన్స్జెండర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 4,412 మంది అభ్యర్థుల కోసం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు 34 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 82 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్షా కేంద్రంలో 2 అబ్జర్వర్లు, 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది చెకింగ్ స్క్వాడ్స్ను తమ విధులకు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సఖీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, గోవింద్, ఓంనారాయణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయ సమీపంలో రాజమణి అనే మహిళ ప్రమాదవశాత్తు చేతబావిలో పడింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది ఆ మహిళను రెస్క్యూ చేసి ప్రాణాలతో కాపాడి బయటకు తీశారు. చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడినందుకు స్థానికులు, పట్టణ ప్రజలు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.